నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ దేవరకొండ ఈ పేరు వినగానే యువతలో అంతా కూడా ఒక వైబ్రేషన్. ఆయన ఫ్యాన్ ఫాలోయింగే వేరని మనం చెప్పుకోవచ్చు. అటువంటి విజయ్ దేవరకొండను బాలీవుడ్ క్రిటిక్స్ విమర్శించడాన్ని ఏ విధంగా చూడాలి? ఎప్పుడో జరిగిపోయినటువంటి లైగర్ సినిమాని ఇప్పుడు ప్రస్తావించి ఆయన్ని విమర్శించడాన్ని ఏ విధంగా చూడాలి? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. విజయ్ దేవరకొండను ఇప్పుడు ప్రస్తుతం బాలీవుడ్ క్రిటిక్స్ అందరూ కూడా విమర్శిస్తున్నారు. మరి ఎప్పుడో జరిగినటువంటి లైగర్ సినిమాను ప్రస్తావిస్తూ ఇప్పుడు విమర్శించడాన్ని మనం ఏ విధంగా చూడాలి? మసి నువ్వు పట్టుమని ఏ హీరో పేరు చెప్పినా తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో కెరీర్లో ఏదో ఒక సినిమా చాలా ఇబ్బందికరమైన సినిమా ఉంటుంది. ప్రతి ఒక్క హీరోకు ఉంటుంది, ఒప్పుకొని తీరాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకుంటే లైగర్ ఇబ్బంది పెట్టింది. ఇంకా ఎవరిని తీసుకున్నా, ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజాని తీసుకున్నా, అప్పుడు ఈ గేమ్ చేంజర్ అనే కాదు, అప్పట్లో జంజీర్ అనే ఒక సినిమా ఏదో వచ్చింది. అట్లాంటివి అంటే చాలా ఇబ్బంది పెట్టే సినిమాలు, ఒక రోజు 2 రోజులు అలా కొంచెం ఆడినే పర్లేదులే. అల్లు అర్జున్ తీసుకున్నా నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. మహేష్ బాబు తీసుకున్నా బాబీ, ఇంకేమొకటి ఉన్నాయిగా అతిథి. అండ్ అరే ఒకరు కాదు ఇద్దరు కాదమ్మా, ఏ హీరోని పట్టుకున్నా సరే ఏదో ఒక వాళ్ళ కెరీర్ మొత్తంలో అన్ని సినిమాల్లో అద్భుతం అని చెప్పలేం. ఈవెన్ ప్రభాస్కి కూడా ఇబ్బంది పెట్టే సినిమాలు మధ్యలో 1-2 వచ్చాయి. అడవి రాముడు అనుకుంటా, ఏదో ఒకసారి గాడ్ల. తర్వాత రాఘవేంద్ర వచ్చింది, అటైర్ అంతా లుక్ బాగుంది కానీ కొంచెం సరి గాడ్ల. మన ఆది పురుషు అంతకుముందు చెప్పుకోవచ్చు ఎంత హిట్స్ ఉన్నప్పటికి కూడా. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ అయినా తీసుకున్న కంట్రీ, శక్తి ఇలాంటివి ప్రతి ఒక్కరికి ఉంటాయిగా. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే జూనియర్ ఎన్టీఆర్ RRR స్టేజ్కి వెళ్ళి నెక్స్ట్ ఆ తర్వాత బాలీవుడ్లో వార్ 2 చేసి దేవరా హిట్ అయ్యి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అప్పుడెప్పుడో కంట్రీని తీసుకొచ్చి అప్పుడెప్పుడో శక్తిని తీసుకొచ్చి ఇప్పుడు ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సరే పోనీ నువ్వు చేసావా అంటే అర్థం ఉంది, ఎందుకంటే మనం తెలుగు ఇండస్ట్రీలోనే ఏడ్చాం కాబట్టి వాళ్ళది ఏదో తెలుసు. ఏ కొరియన్ వాడో వచ్చి చెబితే ఎలా ఉంటుంది? నీకేం తెలుసు అసలు? ఇప్పుడు ఎవడో అడ్రస్ లేనోడు విజయ్ దేవరకొండ వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు అంటే పాన్ ఇండియా లెవెల్లో వస్తున్నాడు. కింగ్డమ్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది, ఒడ్డు పొడుగు బాగున్నాడు. కోపదీసి ఈయన ఎక్కడ హిట్ అయిపోతుంది. ఈ మధ్యకాలంలో సౌత్ ఇండియా స్టార్లు అందరూ కూడా తెగ హిట్ అయిపోతున్నారు. ఇప్పుడు ఎవరిని చూడు టాప్ హీరో ఎవరంటే ప్రభాస్ అంటారు. మళ్ళీ నిన్న అల్లు అర్జున్ వెళ్ళిపోయాడు పుష్పతో. బాలీవుడ్ రికార్డులు కూడా బద్దలైపోతున్నాయి. సౌత్ స్టార్లు అందరూ ఎదుగుతున్నారు. మొన్న యష్ KGF, నెక్స్ట్ మళ్ళీ కాంతారా వస్తాడు, అతను కూడా హిట్ అవుతాడు. ఊరికే సరదాగా మన వీళ్ళ ఎవరు నిఖిల్ది వాళ్ళకు కూడా ఊహించలే, తెలియదా, కార్తికేయ 2 ప్రింట్ తీసి అలా పడేస్తే అది అన్ని స్క్రీన్లు నిండి ఆడింది. అంటే పాన్ ఇండియాలో గుర్తింపు వచ్చింది. అర్థం కాల ఆ పిల్లోడికి ఎందుకు ఇలా తయారైందని. అండ్ నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు, బోల్డ్ మంది ఇప్పుడు బాలీవుడ్లో బీట్ చేయగలిగే సత్తా ఉన్న వాళ్ళు. ఇట్లా అందరు ఈరోజు ఈ రేంజ్కి వెళ్ళిపోతుంటే సౌత్ స్టార్లు, నెక్స్ట్ ఎవరు వస్తున్నారు అబ్బా అని ఎదురు చూస్తే విజయ్ దేవరకొండ వస్తున్నాడు విత్ కింగ్డమ్. అండ్ 1-6 ఫ్లాపుల తర్వాత ఏ హీరో అయినా సరే మళ్ళీ ఒక పవర్ఫుల్ ప్రాజెక్ట్తో వస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? దాంట్లో ఏదో విషయం ఉంటుంది అని. ఖచ్చితంగా హిట్ కొడతాడు, ఇంకా ఏదో చేస్తాడు. సో ఇప్పుడు మన బాలీవుడ్ స్టార్స్ని ఆల్రెడీ మన హీరోలు తీసే సినిమాలే చాలా తక్కువగా ఉన్నాయి. నన్ను అడిగితే ఇంకో హీరోని మనమే పెంచి పోషించినట్టు అవుతుంది. వీడిని ఇక్కడే తొక్కేద్దాం. అండ్ ఇప్పుడు ఎలా ఉందంటే మన దగ్గర మల్టీ స్టారర్లు అంటే ఒకప్పుడు అదే వార్ 1లో 2 హిందీ మొహాలే. ఇప్పుడు వార్ 2కి వచ్చేసరికి ఒక సౌత్ ఇండియా ఫేస్ బాలీవుడ్కి వచ్చింది. రేపటి రోజు వీళ్ళే బాలీవుడ్ని కూడా వేలేస్తారేమో. ఇప్పటి నుంచే ఈ కత్తిరింపులు మొదలు పెడితే బాగుంటాయి కదా అనే ఆలోచన అక్కడ క్రిటిక్లకి రావడం సాధారణం, తప్పు లేదు. కాకపోతే ఈ ఆలోచన వచ్చి కూడా నువ్వు విజయ్ దేవరకొండ లైగర్ తాలూకా ఇష్యూస్ తీసి ఆయన విమర్శించినా కూడా యాక్సెప్టెడే. కానీ ఏం జరిగిందంటే మన తెలుగు నుంచే బాలీవుడ్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి మేత విడితి ఇచ్చి ఉంచి అదే పనిగా
మీరు ఒక వారం 10 రోజులు తిరగండి, ఎన్టీఆర్ సినిమా వార్ 2 వస్తుందా దాన్ని సర్వనాశనం చేయండి, నెక్స్ట్ మన విజయ్ దేవరకొండ సినిమా వస్తుంది దాన్ని నామరూపాలు లేకుండా చేయండి అని చెప్పి వస్తే వీళ్ళు ఆ క్రిటిక్స్ దగ్గరికి వెళ్ళి హింట్స్ ఇచ్చారు. వాడికి తెలియదు ఇప్పుడు వాగినోడు ఎవడో, ఇప్పుడు ఆ ఉమేష్కి తెలీదు అసలు విజయ్ దేవరకొండ ఎట్లుంటాడో కూడా వాడికి తెలియదు. ఇంకా చెప్పాలంటే వాడేం విజయ్ దేవరకొండ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చూడలా, పెళ్లి చూపులు చూడలా. దానికి ముందు రిలీజ్ అయ్యి కూడా ఒక సినిమా తర్వాత అంటే షూట్ ఎప్పుడో అయ్యి ఈయన మంచి ఫామ్లో ఉన్నప్పుడు రిలీజ్ చేశారు. ఏం మంత్రం వేసావేనో ఏదో ఏదో ఉంటుంది, సాఫ్ట్వేర్ సంబంధించిన సినిమా అది వాడికి ఖుషి తెలీదు, వరల్డ్ ఫేమస్ లవర్ తెలీదు, గీతా గోవిందన్ తెలీదు, నోటా తెలీదు, వాడి బొంద ఏమీ తెలియదు. కానీ లైగర్ ఒకటే ఎందుకు ఇబ్బంది పెట్టి వాడు అన్న మాటల్లో కూడా అర్థం లేదు. ఏమన్నాడో చెప్పనా, లైగర్ సినిమా మొదటి రోజు 33 కోట్లు కలెక్ట్ చేసిందని వాళ్ళు ఫేక్ రిపోర్ట్స్ ఇచ్చారండి అన్నాం. 33 CR అంటే పెద్ద విషయం ఏం కాదమ్మా, వస్తాయి. అంటే ఈ మధ్యకాలంలో ఫస్ట్ డే కలెక్షన్స్ 186 కోట్లు రావకాలేంది, 33 కోట్లు వస్తే ఏమేం చెప్పు. అంటే ఏ సినిమా అయినా సరే నువ్వు పాన్ ఇండియా లెవెల్లో ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేసి నీకు ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇప్పుడు పుష్ప కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ 11.5 వేల థియేటర్లలో స్క్రీనింగ్ వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో డబ్బులు వస్తాయి. అండ్ ఫస్ట్ డే ఫస్ట్ షో కొనే వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే సినిమా రిజల్ట్ వాళ్ళకి తెలియదు. బేసిక్గా చెప్పాలి అంటే అంతకుముందు లైక్ వారం 10 రోజుల నుంచే టికెట్ బుకింగ్ స్టార్ట్ అయిపోతాయి కదా, అప్పుడు కొంటారు. వీకెండ్ వరకు కొనే వాళ్ళందరూ కూడా పాప అమాయకులు, వాళ్ళకి తెలియదు సినిమా రిజల్ట్. ఫస్ట్ డే సినిమా రిజల్ట్ తెలిసినా టికెట్ కొన్నారు కాబట్టి ఖచ్చితంగా చూస్తారు, చూడు వాళ్ళ ఇష్టం. కానీ టికెట్ అయితే తెగిందా, కలెక్షన్లో డబ్బులు అయితే వచ్చాయి కదా. సో అప్పుడు అవేం ఫేక్ ఉండవు. మరీ అసలు 1,00,000 కోట్లు 50 లక్షల కోట్లు చెప్పుకుంటే నువ్వేమన్నా అనవచ్చు. కానీ అంటే ఫస్ట్ డే ఎంత వస్తుందో అంత పద్ధతిగా లేకుండా నువ్వు ఎక్కువ చెప్తే ఫేక్ ఉండొచ్చు. 33 ఇట్స్ ఓకే. దాన్ని కూడా నువ్వు ఫేక్ అని దాన్ని ఏదో రిపోర్ట్స్ అని అదని ఇదని చేసి, కానీ ఒకటి మాత్రం నిజంగా వచ్చాయి, రికార్డ్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళకి ఇక్కడ కలెక్షన్స్ గురించి ఎలా తెలుసు, ఇక్కడ జరిగే పరిణామాలు ఎలా తెలుసు, ఎవడో ఒకడు వెళ్ళి చెప్తేనే కదా. అంటే పని కట్టుకొని కొంతమంది విజయ్ దేవరకొండని ఇప్పుడు డ్యామేజ్ చేసే కార్యక్రమం ఒకటి పెట్టుకున్నారు. ఎన్టీఆర్ వార్ 2ని డ్యామేజ్ చేసే కార్యక్రమం ఒకటి పెట్టుకున్నారు అంతే. అది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఇప్పుడే మనం ఎందుకు దీనికి కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది అంటే ఇలా సైలెంట్గా ఉన్న కొద్దీ ఇలాంటి పుకార్లు ఇంకా ఎక్కువైపోతాయి. ఇప్పుడు దీనికి విజయ్ దేవరకొండ టీము వాళ్ళు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దేనికి, నువ్వు ఎప్పుడైతే అటెన్షన్ ఇచ్చావో నా గాసిప్కి నేను విన్ అయినట్టే. నీకు అర్థమైందా? ఇప్పుడు నీ మీద ఒక ఎలిగేషన్ పాస్ చేస్తా, లేదు అలా ఎలా అంటావా, నువ్వు అన్నావు అనుకో, నేను గెలిచినట్టే, ఇంకా చాలు, నీకు సమాధానం వచ్చింది. నువ్వు అసలు కేరే చేయలేదనుకో, ఏంది అసలు నేను ఇంత విచ్చలవిడిగా చేసినా ఎందుకు కేర్ చేయట్లేదా అనుకుంటారు. ఇప్పుడు రీసెంట్ ఇష్యూ మంచు మనోజు ఇంటి ముందుకెళ్ళి ధర్నా చేసి ఎండనగా వాననగా మొత్తం మొహం అంతా ఈడ్చుకుపోయి నేను ఇక్కడే చేస్తా అన్నా కూడా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. వెళ్ళి సీఎం యోగిని కలిశారు, ఆనందంగా ఎటు పడితే అటు తిరుగుతున్నారు. అసలు స్పందించాలా దీని గురించి? అంటే నువ్వు అటెన్షన్ ఇస్తేనే అవతలోడు ఇంకా ఎక్కువ చేస్తాడు. నువ్వు అసలు అటెన్షనే ఇవ్వలేదనుకో ఏముంది. సేమ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇష్యూ కూడా అంతే. వీళ్ళ టీం కానీ విజయ్ దేవరకొండ కానీ వాళ్ళ నాన్నో ఇంకెవరు అసలు అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇలాంటి చెత్త గాసిప్స్కి. అండ్ ఒకటి మాత్రం తెలుగు ప్రేక్షకులు బాగా తెలుసు విషయం ఏంటంటే, హిందీలో అడ్డమైన రాతలు రాసే వాళ్ళకి ఇక్కడ విషయాలు ఎలా తెలుసు? వాళ్ళకి అక్కడ విషయాలే సరిగ్గా తెలియదు. అండ్ ఇప్పుడు ఇంతమంది సినిమా స్టార్లు ఉండగా ఇన్ని సినిమాలు వచ్చిన తర్వాత ఇప్పుడు లైగర్ గొడవ ఎందుకు? లైగర్ నిజంగానే ఇబ్బంది పెట్టిన సినిమే. కోర్స్ ప్రతి హీరోకు ఉంటాయి. ఈ సినిమా మాకు డబ్బులు రాలేవని డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు గొడవలు చేశారు, ఫిలిం ఛాంబర్ ముందు ధర్నాలు చేశారు, మాకు పూరి జగన్నాథ్ డబ్బులు ఇవ్వాలని గొడవలు చేశారు. అయిపోయింది కదా. ఇప్పుడు ఎందుకు అసలు? తర్వాత విజయ్ ఎన్ని సినిమాలు చేశాడు, హిట్టో ఫ్లాపో. ఆ ఖుషి బాగా ఆడింది, ఆ ఫ్యామిలీ మ్యాన్ కొంచెం ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఇంకో సినిమా బాగుంటుందో తర్వాత సంగతి. దాని కథ నిజంగా కథలో దమ్ము ఉంటే అది పెద్ద హిట్ అవుతుంది. బట్ సౌత్ నుంచి ఒకడు వస్తున్నాడు అన్న భయంతో నువ్వు పనిచేసావన్నా వాడి వాల్యూ పెరుగుద్ది. ఎందుకంటే అట్లీస్ట్ నువ్వు కసరత్తులు బాగా పెట్టుకున్నావని అనుకోవచ్చు. కానీ ఎవడో వచ్చి ఏదో ఇన్పుట్ ఇస్తే నువ్వు దాన్ని వాగావు చూడు, నీ క్రెడిబిలిటీ పోయింది. అందులో ఏంటో ఆ వార్తలో నిజమేంటో అబద్ధం ఏంటో తెలియదు, అసలు అది ఏంటో కూడా తెలియదు నీకు. అది
మొత్తానికి బాలీవుడ్ లో అసలు ఎటువంటి సంబంధం లేని విజయ్ దేవరకొండ గురించి ప్రస్తావించడం హాస్యాస్పదంగా ఉందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.